గుండెల్లో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మృత్యువు మింగుట నిలబడి చావు కళ్ళల్లోకి చూస్తూ నువ్వు నన్నేం చెయ్యలేవు అంటూ ప్రాణాలతో తిరిగి రావడం సాధ్యమేనా? అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన -డిగ్రీల చలి ఉండే ఎవరెస్ట్ పర్వతంపై 6 రోజుల పాటు ఒంటరిగా తిండి తినడానికి కూడా లేకుండా, తాగడానికి నీరు, శ్వాస పీల్చుకోవడానికి ఆక్సిజన్ కూడా లేకుండా బతకడం సాధ్యమేనా? సైన్స్ ప్రకారం ఇది అసాధ్యం. కానీ ప్రకృతిని సైతం సవాలు చేస్తూ ఎవరెస్ట్ శిఖరంపై ఊహించని ఒక మహా అద్భుతం జరిగింది. ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తూ ఒక నేపాలీ షెర్పా గైడ్ మృత్యుంజయుడిగా తిరిగొచ్చాడు. అతడే హిల్లరీ దావా షెర్పా. చనిపోయాడనుకొని ఇంట్లో అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో అతడు నడుచుకుంటూ ప్రాణాలతో తిరిగొచ్చిన ఆ నమ్మశక్యం కాని మిరాకిల్ ఏంటో ఒకసారి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అది మే 29వ తేదీ. హిల్లరీ దావా షెర్పా ఒక విదేశీ పర్వతారోహకుడిని సురక్షితంగా కిందికి దింపే బాధ్యతను తీసుకున్నాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ విదేశీయుడిని సురక్షితంగా కిందకి చేర్చాడు. కానీ దురదృష్టవశాత్తు సుమారు 7,500 మీటర్ల ఎత్తులో ఉన్న క్యాంప్ 3 వద్ద దావా షెర్పా చివరి స్వారీగా కనిపించాడు. ఆ తర్వాత మంచు తుఫాను తీవ్రమవడంతో అతడు తన బృందంతో కలవలేకపోయాడు. దట్టమైన మంచు కోరల్లో ఒంటరిగా చిక్కుకుపోయాడు. ఒకవైపు గడ్డకట్టే చలి, మరోవైపు కంటి చూపును సైతం కమ్మేసే అటువంటి మంచు తుఫాన్. తోటి పర్వతారోహకులు అతడి కోసం వెతికినా లాభం లేకపోయింది. చివరికి హెలికాప్టర్ ద్వారా గాలించిన దావా షెర్పా ఆచూకీ దొరకలేదు. ఎవరెస్ట్ పర్వతంపై 7,500 మీటర్ల ఎత్తులో ఆక్సిజన్ లేకుండా ఒక్కరోజు బతకడమే ఆస్కారం లేని పని. అలాంటిది రోజులు గడుస్తున్న దావా జాడా తెలియకపోవడంతో అందరూ ఆశలు వదిలేసుకున్నారు. ఆ మంచు కొండల్లో అతడు ఘనీభవించి చనిపోయాడని అధికారులు భావించారు. లూక్లాలోని దావా కుటుంబ సభ్యులకు ఈ వార్త చేరడంతో వారి ప్రపంచం కూలిపోయింది. కన్నీరు మున్నీరవుతూ సాంప్రదాయ ప్రకారం అతడికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఇంట్లో ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. ఆ ఇంట్లో శోకసంద్రం అలుముకుంది. కానీ ప్రకృతి రాసిన స్క్రిప్ట్ వేరేలా ఉంది. సరిగ్గా 6వ రోజు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వైపు ఒక వ్యక్తి నెమ్మదిగా నడుచుకుంటూ రావడం కనిపించింది. మొదట ఎవరైనా పర్వతారోహకుడు అనుకున్నారు. కానీ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఉన్నవారి గుండెలు ఆగిపోయినంత పనైంది. ఒంటిపై మంచు పేరుకుపోయి అలసటతో ఉన్న ఆ వ్యక్తి మరెవరు కాదు, 6 రోజుల క్రితం చనిపోయాడనుకున్న హిల్లరీ దావా షెర్పా. 6 రోజుల పాటు ఒక్క చుక్క నీరు లేకుండా, తినడానికి తిండి లేకుండా, గడ్డకట్టే -డిగ్రీల చలిలో కేవలం తన శ్వాసపైన ధ్యాస ఉంచి మానసిక దృఢత్వంతో ఆ మృత్యువును పోరాడి గెలిచాడు దావా. అతడిని చూడగానే తోటి గైడ్స్, అధికారులు నోరెళ్లబెట్టారు. ఇది సైన్స్కి అందని అద్భుతం, ఒక అసాధారణమైన మిరాకిల్ అని అక్కడి డాక్టర్లు సైతం అభివర్ణించారు. హిల్లరీ దావా షెర్పా కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆఖరి నిమిషం వరకు పోరాడే విల్ పవర్ మనకు ఉంటే ఆ చావునైనా సరే ఎదిరించి గెలవవచ్చని దావా నిరూపించాడు. అందుకే అతడు కేవలం పర్వతారోహకుడు కాదు, మృత్యువును జయించిన నిజమైన మృత్యుంజయుడు. Dangil hakosun. Dangil hakosun. Yeli hakosun. So. Moro le kura kanne.